ఈ మునగాడు చెప్తున్నాడు హైదరాబాద్ లో ఏమని డాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నది ఏం చెప్తున్నాడు. డాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఎక్కడున్నది? ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది. దాన్ని మరి ఈయన ఎప్పుడు గుంజుకొచ్చిందో ఇక్కడికి నాకైతే కలదు. ఈ మునగాడట డాక్రా నంగల్ ఎక్కడుందో తెలియనోడు చెక్ డ్యాములు ఇలా పటాకులు వెళ్ళిపోతున్నాడు, పేలిపోతుంటే కళ్ళప్పగించి చూసే సన్నాసి దీనినట్టు మనకు నీళ్ల గురించి చెప్తాడు. కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు ఇలా 65 ఏళ్ళు పెద్ద పీకి పందిరేసిండ్రు. ఈయన వచ్చి చెప్తాడట కాంగ్రెస్ వాళ్ళ తరఫున మేము ఇది చేసినాం అది చేసినాం అని కాపాడడానికి మేము కూర్చోమన్నాడు. మీరు ఒక్క మాట నేను దయచేసి ఆలోచించుకొని కోరుతున్నాం. 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చి. ఎన్ని అడ్డమైన మాటలు చెప్పిండు, ఎన్ని అబద్ధాలు చెప్పిండు, చెప్పి ఏ రకంగా ప్రజలను మోసం చేసిండు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇలా సిగ్గులేని మాటలు, తెల్లారు లేస్తే పనికి మాలిన రోత కూతలు తప్ప ఒక్క మంచి పని 2 ఏళ్లలో జరిగిందా ఆలోచన చేయండి. జనగామ జిల్లా అంటేనే ఇవాళ నేను మొత్తం పరీక్ష పట్టి చూసుకుంటూ వచ్చినా. పెంబర్తి కాడికి వెళ్ళి ఇక్కడి దాకా అది చూస్తా ఉంటే ఎరువుల దుకాణాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది రైతులు రోడ్ల మీద ఉన్నారు, ఎంతమంది ఎట్లున్నారని చెప్పి లెక్క పెట్టుకుంటూ వచ్చిన. ఆగ్రోస్ దుకాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఫర్టిలైజర్ దుకాణాలు ఏడాడినే చూసుకుంటూ వచ్చిన. నిజంగా పరిస్థితి రైతులది ఎక్కడికెళ్ళి ఎక్కడ పోయింది ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆటోనికి ఒక కొన్ని పైసలు ఇస్తే చాలు పొలం కాడ బావి కాడికి వచ్చి ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు బావి కాడ వేసిపోతుండే. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఏమైంది రైతు పరిస్థితి? కాంగ్రెస్ వాళ్ళని నమ్మిన పాపానికి యూరియా కోసం ఈ చలికాలంలో పొద్దున 6కి లైన్ కట్టాలి. మధ్యాహ్నం అయిందంటే తిండి కోవాలంటే ఆడ చెప్పులు ఇడిచిపెట్టి లేదా రాళ్లు పెట్టి రాళ్ల కింద ఆధార్ కార్డు పెట్టి దేవుడికి దండం పెట్టి నేను వచ్చేదాకా మళ్ళా నా జావ వ్యాపారం సామి పెట్టి పోవాలి. అట్లాగే సాయంత్రం దాకా అవసరమైతే 2 రోజులు లైన్లో నిలబడే పరిస్థితి ఇలా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక వచ్చింది. ఒకసారి ఏమైంది, వెనకటి రోజులు మళ్ళా వేస్తామన్నాడు రేవంత్ రెడ్డి, నిజంగానే తెచ్చింది. మళ్ళా గవే కరెంటు కోతలు, గవే యూరియా బస్తాల కోసం లైన్లు, గవే ముష్టి యుద్ధాలు, మళ్ళా గవే స్టార్టర్లు వాలుడు, మోటార్లు వేలుడు. మళ్ళా వెనకటి రోజులు ఎప్పటి తిరిగి వచ్చినాయి. వెనకటి రోజుల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బంధు లేదు, రాబంధు కాలం ఉండే. మళ్ళా గవే రాబంధు కాలం మళ్ళా తీసుకొచ్చింది. ఊళ్ళో అందుకే ఇవాళ రైతులు గొడగొడ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యో పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తన్నే దున్నపోతుని తెచ్చుకుని ఏం చేసుకోవాలి ఏం చేయాలి అని చెప్పి ఇలా బాధపడతా ఉన్నారు. నేను చెప్పేది వాస్తవం, నాకంటే బాగా మీకు ఎరక. ఇవాళ ఒక మైకు తీసుకుపోయి నాయకులు బాధపడుతుండొచ్చు. మా తమ్ముడు శ్రీనివాసరెడ్డి అన్నాడు, కొద్దిగా గట్టిగా మాట్లాడండి, కాంగ్రెస్ నా కొడుకులారా ఎక్కడున్నారా అని. నేను అంటున్నా, మేము మాట్లాడి తక్కువ మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు మైకు తీసుకుపోయి ఎవరన్నా ఒక ఊర్లలో ఒక రైతు ముఖం కూడా పెట్టి, రైతు మూతిని కూడా పెట్టుది, లేదా ఒక నీళ్ళ దగ్గర పెట్టండి, పెన్షన్ల దగ్గర పెట్టండి. ఇన్ని రకాల తిట్లు తిడుతున్నారంటే అమ్మతో తెలుగు భాషలో ఇన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. గన్ని రకాల తిట్లు తిడుతున్నారు. ఇంకోడు సిగ్గు శరం ఉన్నోడైతేనేమో ఆయనతో ఒక బకెట్లో నీళ్లు దొట్టుకొని అలా దుంకి చచ్చిపోతుండే. కానీ రేవంత్ రెడ్డి కదా, సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు. చెప్పిన అబద్ధాలు మర్చిపోయిండు, 6 గ్యారెంటీలు 100 రోజులు అన్న డైలాగులు మర్చిపోయిండు, ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడుతుండు. నిన్నగాక మొన్న చెప్తున్నాడు కేసీఆర్ ను ఉరిదీయాలన్నట. ఎవడు చెప్తుండు? ఈ బడివే రేవంత్ రెడ్డి గాడు కేసీఆర్ ను ఉరిదీయాలని మాట్లాడుతున్నాడు. ఎందుకు తీయాల ఉరి? దశాబ్దాల కళ నీ కాంగ్రెస్ పార్టీ 1952 నుంచి తెలంగాణను పీడించి 56లో బలవంత పెళ్లి చేస్తే, ఇష్టం లేని ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని పెళ్లి చేస్తే, 68లో 370 మందిని చంపితే, 71వ సంవత్సరంలో 11 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే కూడా వాళ్ళను ఆనాడు కూడా కొనుక్కుంటే, మళ్ళా 2004లో మాటిచ్చి 14 దాకా సావగొట్టి 1000 మంది ప్రాణాలు తీస్తే, వాటన్నిటికీ వ్యతిరేకంగా కొట్లాడి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చినందుకు ఆ కేసీఆర్ కురేయాలి. ఎందుకు కురేయాలి? తెచ్చిన తెలంగాణను భారతదేశంలో 73,000 కోట్లు, 1 కాదు 2 కాదు, 11 పంటలకు 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసినందుకు ఇస్తావా ఊరి? లేదా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక రైతు